చాలా కాలం గ్యాప్ తర్వాత మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ భైరవం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని నిన్న రాత్రి ఒక గ్రాండ్ ఈవెంట్ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గడిచిన కొద్ది రోజులుగా ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటివో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ గొడవల్లో తప్పు ఎవరిది అనేది మన కళ్ళారా చూడకుండా ఏకపక్షంలో చెప్పలేం. కానీ మనోజ్ వైపు నెటిజన్స్ అందరూ చాలా బలంగా నిలబడ్డారు. మొదటి నుంచి మంచు కుటుంబంలో మనోజ్కి మంచి క్రేజ్ ఉంది. ఈ సంఘటన తర్వాత అది ఇంకా పెరిగింది. ఈ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, నా ఏవీ చూసిన తర్వాత నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. నేను మీకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. మీకు కష్టం వచ్చినప్పుడు నేను మీ పక్కన లేను. సినిమాలకు దూరమై 9 ఏళ్లు దాటింది. అయినప్పటికీ అభిమానులు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు. సొంత మనుషులే దూరం పెట్టిన ఈ రోజుల్లో అభిమానులు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. లాక్డౌన్కి ముందు కొన్ని సినిమాలు ప్రారంభించాను, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాటిని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. శివయ్య అంటే శివుడు రాడు. మనస్ఫూర్తిగా తలుచుకుంటే మా డైరెక్టర్ రూపంలోనో మా నిర్మాత రూపంలోనో వస్తాడు అంటూ తన అన్నయ్య మంచు విష్ణుపై మనోజ్ సెటైర్ల వర్షం కురిపించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, తమ్ముడు బెల్లంకొండ శ్రీనివాస్తో షూటింగ్ మొత్తం చాలా సరదాగా సాగిపోయింది. ఇద్దరం ఎన్నో జోక్స్ వేసుకునేవాళ్ళం. ఇతన్ని చూసినప్పుడల్లా నాకు ఇలాంటి తమ్ముడు పుట్టలేదు అని బాధేస్తుంది. ఏ చిన్న కష్టం వచ్చినా మనోజ్ నీకు ఎప్పుడూ తోడుంటాడు ఈ తమ్ముడు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్పుకొచ్చాడు. అదేవిధంగా నారా రోహిత్ గురించి మాట్లాడుతూ, నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నతనం నుంచి అతనితో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. 2017లో నేను ఒక్కడు మిగిలాడు అనే చిత్రం చేశాను. ఈ 9 ఏళ్లలో నేను చేసిన సినిమా అదే. ఈ చిత్రానికి నారా రోహిత్ వాయిస్ ఓవర్ అందించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిర్మాత గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో నా పాత్ర కోసం పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ని తీసుకుని రాగల సత్తా మీకుంది. కానీ మీకు ఈ తిరుపతి అబ్బాయి గుర్తొచ్చాడు. అందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.